తెలుగుతనం, ఆచారంలో హిందుత్వం, వీటిని చూసి ఆమె హిందూ అని, తెలుగు మూలాలు ఉన్నాయని చాలా మంది పొరపడుతుంటారు. ఆమె తులసి గబ్బర్. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తొలుత తాను కూడా రేసులో ఉన్నానని ప్రకటించి తులసి సంచలనం సృష్టించారు. చివరకు పోటీ నుంచి వైదొలిగి రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. తొలినాళ్లలో డెమోక్రాటిక్ పార్టీలో కొనసాగిన తులసి 2022లో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారు. స్వతంత్ర అభ్యర్థిగా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేస్తానని ప్రకటించారు. ఎన్నికల ముందు మనసు మార్చుకొని డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిచ్చారు. అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్ తాజాగా తులసిని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఎంపిక చేశారు. తులసి గబ్బర్డ్ భారత సంతతికి చెందిన నేత అని, ఆమె మూలాలు భారత్ లో ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. అయితే తాను హిందువునే తప్ప ఇండియన్ కాదని స్వయంగా తులసి గబ్బర్డ్ స్పష్టం చేశారు. దీనిపై 2012లోనే ఓ ట్వీట్ చేశారు. కారోల్ గబ్బర్డ్, మైక్ గబ్బర్డ్ దంపతులకు అమెరికాలోని సమోవా ఐలాండ్ లో 1981లో జన్మించింది. తులసి తల్లి కారోల్ ఇండియాకు చెందిన వారు కాగా తండ్రి మైక్ యూరోపియన్ మూలాలున్న అమెరికన్ పౌరుడు. ఆయన సమోవాలో పుట్టి పెరిగారు. తులసికి 2 ఏళ్ల వయసుండగా గబ్బర్డ్ కుటుంబం హవాయికి వలస వెళ్ళింది. తులసి బాల్యం సమోవా, హవాయి దీవులతో పాటు ఫ్లోరిడాలో గడిచింది. హిందుత్వంపై ఆసక్తితో కారోల్ గబ్బర్డ్ తన పిల్లలకు హిందూ పేర్లను పెట్టింది. తన సంతానం 5గురిలో 4వ కూతురుకు తులసి అని నామకరణం చేసింది. కారోల్ గబ్బర్డ్ హిందూ ఆచారాలను పాటిస్తూ తన పిల్లలకు కూడా నేర్పింది. భగవద్గీత చదివించడం, వైష్ణవ హైందవ హిందూ ఆర్గనైజేషన్ తో పాటు ఇస్కాన్ కార్యక్రమాలకు హాజరవుతుండేది. దీంతో టీనేజ్ కు వచ్చేసరికి తులసికి కూడా హిందుత్వంపై ఆసక్తి పెరిగింది. చిన్ననాటి నుంచి పాటిస్తున్న ఆచారాలను పాటిస్తూ హిందూ దేవుళ్లపై నమ్మకాన్ని పెంచుకుంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తులసి పేరును, ఆచార వ్యవహారాలను చూసి ఆమె పూర్వీకులు భారతీయులని చాలా మంది పొరబడ్డారు. ఈ విషయంపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి తులసి గబ్బర్డ్ 2012లో ఓ ట్వీట్ చేశారు. తాను హిందువునే కానీ ఇండియన్ కాదని అందులో స్పష్టం చేశారు.